అండి, నమస్తే, వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. చికెన్ లవర్స్ గార్లిక్ చికెన్ రోస్ట్ని ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే. ఇది పర్సనల్గా నా ఫేవరెట్ రెసిపీ కూడా. గార్లిక్ చికెన్ రోస్ట్లో చికెన్ని మ్యారినేట్ చేసుకుని వెల్లుల్లి మసాలాలతో మిక్స్ చేసి నెయ్యిలో బాగా రోస్ట్ చేస్తే చికెన్ స్పైసీగా జ్యూసీగా చాలా బాగుంటుంది. సో ఈరోజు ఫుడ్ ట్రక్లో గార్లిక్ చికెన్ రోస్ట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసి తీసుకుని హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ కారపొడి, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇదంతా పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకుని దీన్ని మినిమం హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు వెల్లుల్లి మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ సోంపు, ఒక స్పూన్ మిరియాలు, 2 లవంగాలు, 2 ఇలాచీలు, చిన్న జాపత్రి ముక్క, ఒక బిర్యానీ ఆకుని ఇలా చించేసుకుని ఒక దాల్చిన చెక్క ముక్కని ఇలా విరిచేసుకుని కొన్ని కరివేపాకుల్ని వేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మసాలాలని చల్లారనివ్వాలి. మసాలాలు చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లో వేసుకుని 3 ఎండుమిర్చీలు, ఒక 10 పొట్టు తీసేసిన వెల్లుల్లి వేసుకుని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక 2 ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకుని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్నాయి అన్నప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లోకి చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక కరివేపాకుల్ని వేసుకుని ఫ్రై చేసుకుందాం. కరివేపాకు వేగిపోయాక ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. దీన్ని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చికెన్ కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఇంకో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గార్లిక్ మసాలా పౌడర్ని వేసుకుని మిక్స్ చేసుకుందాం. అలానే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం. నాకు కర్రీ డ్రైగానే కావాలి కాబట్టి నేను హాఫ్ కప్ వాటర్ పోసుకొని కలుపుకుంటున్నాను. మీకు కర్రీలో గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే 1 కప్ వాటర్ వరకు పోసుకోవచ్చు.
అంతా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక నిమ్మకాయని పిండేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా మన గార్లిక్ చికెన్ రోస్ట్ సర్వ్ చేసుకోవడానికి రెడీ. గార్లిక్ చికెన్ రోస్ట్ని రోటీలోకి, పూరీలోకి, రైస్లోకి తినొచ్చు. ఈ రెసిపీ స్పైస్ లవర్స్కి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఒకవేళ మీరు స్పైస్ కొంచెం తక్కువగా తినాలనుకుంటే మిరియాలు 1 స్పూన్కి బదులు 1/2 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం కరివేపాకు ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా చికెన్కి బాగా పడుతుంది. మరి ఇంకేంటి, ఈసారి చికెన్ చేసుకునేటప్పుడు ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.